నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 7వ అధ్యాయము విజ్ఞాన యోగమునందు 20వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియాతస్వయా. తాత్పర్యం: మానవులు తమ తమ సంస్కారములను అనుసరించి తమ మనసులో పుట్టిన ఆయా కోరికలు తీరడాని కోసం తమ వివేకమును మరిచిపోయి పరమాత్మను తప్ప ఆయా రకములైన ఇతర దేవతలను, వారి కొరకు నియమింపబడిన ఆయా పూజా విధానాలను అనుసరించి పూజిస్తుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది: పరమాత్మ ఎవరు? ఇతర దేవతలు ఎవరు? విష్ణు పురాణంలో విష్ణువునే పూజించమన్నారు. దేవతాగణములకు ఏ సమస్య వచ్చినా అందరూ విష్ణువు దగ్గరికే వెళ్తారు, ఆయనను సలహా అడుగుతారు. శివపురాణంలో శివుణ్ణి పూజించమన్నారు. అందరూ ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం చేస్తారు. ఇంకా కొందరు దేవీ పురాణం చదివి దేవీ పరాశక్తిని ముఖ్య దేవతగా భావిస్తారు. ఆ పరాశక్తి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు అని నమ్ముతారు. భాగవత పురాణం చదివి శ్రీకృష్ణుడే అసలైన దైవమని కొందరు నమ్ముతారు. ఈ విధంగా ఇన్ని పురాణాలలో ఇన్ని దేవతల గురించి ఎందుకు చెప్పబడింది? ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఈ పురాణాలన్నీ రాసింది ఒకరే, ఆయనే వ్యాసుడు. మరి వ్యాసుడు ఇన్ని పురాణాలు రాసి ఇంతటి సందిగ్ధతను ఎందుకు పెట్టాడు అని మనకు ఒక సందేహం రావచ్చు. మానవులంతా ఒకే రకంగా లేరు. సత్వ రజస్తమో గుణముల కలయికతో ఉన్నారు. ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ కారణం చేత ఎవరికి తగ్గట్టు వారికి పురాణాలు రాసి పెట్టాడు వ్యాసుడు. అసలు ఉద్దేశం ఏమిటంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికారుడు అయిన పరమాత్మను గురించి తెలుసుకోవడానికి వివిధములైన మార్గాలు సూచించడమే కానీ ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని భేదభావాలు పెంచుకొని కొట్టుకోవడానికి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ కింది శ్లోకాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుండి వ్యాసుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు భక్తి గురించి చెప్పడం ప్రారంభించాడు. భక్తి అంటే 2 రకాలైన భక్తి అని ఇదివరకే తెలుసుకున్నాం. మొదటిది ప్రాపంచిక విషయాల గురించి మనం కోరుకునే వివిధ రకాలైన కోరికలు తీరడానికి భగవంతుణ్ణి వాడుకునే భక్తి. దీనినే సకామ భక్తి అని అంటారు. రెండవది ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుణ్ణి పొందడం కోసం భగవంతుణ్ణి అనునిత్యం స్మరిస్తూ భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం. ఇది నిష్కామ భక్తి. సాధారణంగా మానవులలో ఎక్కువ మంది ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటారు. ఆ కోరికలు తీరడానికి వివిధములైన దేవుళ్లను, దేవతలను పూజిస్తూ ఉంటారు. అన్నీ ఇచ్చే పరమాత్మను వదిలిపెట్టి కేవలం ప్రాపంచికమైన కోరికలు తీరడం కొరకు రకరకాల దేవతలను వారికి నిర్ణయించబడిన విధానాలతో పూజించడం మొదలు పెడతారు. ఉదాహరణకు రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వినాయక వ్రతం, షోడశోపచార పూజలు, ప్రత్యంగిరాదేవి హోమం, సాయిబాబా హారతులు, నిర్ణీత సంఖ్యలో ప్రదక్షిణాలు మొదలైనవి. ఇవన్నీ చేసి ప్రాపంచిక సంబంధమైన రకరకాలైన కోరికలు కోరుతుంటారు. ఆయా దేవతలు కూడా వారి శక్తి మేరకు వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. అవి తీరగానే కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. ఆ ప్రకారంగా కేవలం తమ కోరికలు తీర్చుకోవడం కోసమే దేవుడి మీద భక్తి కలిగి ఉంటారు. అందుకే అపహృత జ్ఞాన అన్నాడు వ్యాసుడు. అంటే వారిలో ఉన్న విచక్షణ జ్ఞానం ప్రాపంచికమైన కోరికలతో అపహరించబడింది అని అర్థం. అంటే ఈ కోరికలు దొంగల వంటివి. ఈ దొంగలు మన మనసులో ప్రవేశించి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానాన్ని అపహరించి మన మనసును తమ వైపుకు తిప్పుకుంటాయి. అక్కడ దేవుడికి మహిమ ఉందంటే అక్కడకు, ఈ దేవుడికి మహిమ ఉందంటే ఈ దేవుడి వద్దకు పరుగులు పెడుతుంటారు. ఆయా దేవతలకు సంబంధించిన పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆ కారణంగా వారిలో ఉన్న ఆత్మను గురించిన జ్ఞానమును హరించుకుపోతుంది.
ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు వ్యాసుడు. తం తం నియమామాస్థాయ. ఈ సకామ భక్తుల అంటే ఏవేవో కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను పూజించే వారికి ఎన్నో నియమాలు ఉంటాయి. 3, 5, 7, 9, 11 రకాల పిండి వంటలు నివేదన పెట్టాలి. ఇన్నిసార్లు ఇన్ని మంత్రాలు చదవాలి, ఇన్ని ప్రదక్షిణలు చేయాలి, ఇన్నిసార్లు జపం చేయాలి. ఇంకొంతమంది తాము జపాలు చేయడానికి బద్దకిస్తారు. వారికి తీరిక ఓపిక ఉండవు. ఇతరులను పెట్టి జపాలు చేయిస్తారు. మేము ఇంతమందిని పెట్టి జపాలు చేయించాం అని గొప్పలు చెప్పుకుంటారు. మరికొందరి ఇళ్లలో ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఆ సమయంలో అయ్యగారు కార్యాలయంలో ఉంటారు, అమ్మగారు సీరియల్ చూస్తుంటారు, పురోహితుడు రుద్రాభిషేకం చేస్తుంటాడు. ఈ ప్రకారంగా ఏదో నియమం కోసం చేయడం తప్పితే శ్రద్ధ భక్తి ఉండవు. కానీ పరమాత్మను సేవించడానికి ఇటువంటి నియమాలు ఏమీ లేవు. కేవలం పరమాత్మ మీద భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ ఉంటే చాలు అని చెప్పి పూజలు, వ్రతాలు, రుద్రాభిషేకాలు చేయకూడదని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అవి అన్నీ చేయాల్సిందే. కాకపోతే ఆర్భాటంగా కాకుండా స్వయంగా భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో చేయాలి. అప్పుడే దానికి తగిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ప్రాథమిక దశలో ఇవన్నీ అవసరమే. పూజలు, వ్రతాలు, సుగుణోపాసన మంచివే, ఇవన్నీ కావాల్సిందే. కానీ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతలతో సుగుణోపాసన చూసుకుంటూ క్రమక్రమంగా పైకి ఎదగాలే కానీ అక్కడే ఉండిపోకూడదు. 1వ తరగతి చాలా బాగుందని, అక్కడ బొమ్మల పుస్తకాలు ఉంటాయని, బొమ్మలు చూపిస్తూ కథలు చెబుతుంటారని అక్కడే ఉండిపోము కదా. క్రమక్రమంగా ఎదుగుతూ 1వ తరగతి నుండి ఉన్నత విద్య వరకు వెళ్తాము. అలాగే మానవుడు సుగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు ఎదగాలి. అక్కడ నుండి ధ్యానం ద్వారా మనసును ఆత్మలో నిలపాలి. ఆత్మ పరమాత్మలో లీనం కావాలి. కానీ సామాన్య మానవుల యొక్క భక్తి, పూజలు, వ్రతాలు, ఆరాధనల యొక్క లక్ష్యం కేవలం వారి కోరికలు నెరవేరడమే కానీ మోక్షం కాదు. సామాన్య మానవులు అవివేకులైన వారు ఈ ప్రకారంగా చేస్తుంటారు. కానీ కేవలం మోక్షం కావాలని సాధన చేసేవారు నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, అవ్యయుడు అయిన పరమాత్మను తక్క ఇతరములైన దేవతలను ఆరాధించరు. ఎందుకంటే వారికి కోరికలు ఉండవు. కోరికలు ఉంటేనే కదా ఆ కోరికలు తీరడానికి ఈ విధంగా వివిధాలైన దేవతలను పూజించేది. మోక్షం కావాలంటే కోరికలను విడిచిపెట్టాలి. అప్పుడు ఇటువంటి కోరికలతో కూడిన పూజలకు ఆస్కారం ఉండదు. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి ఉపాసించినా అది కేవలం పరమాత్మలో ఐక్యం కావడానికే కానీ వేరు కాదు. మానవుడు ప్రాపంచిక విషయాలలో, విషయవాంఛలలో మునిగి తేలుతుంటే అటువంటి వారి కోరికలు మనిషిలోని జ్ఞానాన్ని హరిస్తాయి, అజ్ఞానంలో పడవేస్తాయి. ఆ అజ్ఞానంలో పడకుండా సాధకుడు తగు జాగ్రత్త వహించాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి.